అక్కడి నుంచి మోతుగూడెం అని వచ్చాము, మన రాజమండ్రి దగ్గర. రాజమండ్రి నుంచి లోపలికి వెళ్ళాలి, మారేడుమిల్లి దాటిన తర్వాత 1.5 hours వెళ్ళాలి. వాటర్ అసలు అదే యాష్ కలుపుతారు కదా, ఎంత వాటర్ అంటే క్రొకడైల్స్ వస్తాయంట. అది 100 kilometers స్పీడ్తో ఉంటుంది వాటర్. మ్యాటర్ ఏంటంటే కరెక్ట్ మేము వెళ్ళగానే తుఫాను, అన్ని మాకే అన్ని పరీక్షలు పెట్టారు మీకు. 3 days వర్క్, బట్ 7 days వెయిట్ చేయాల్సి వచ్చింది. మై గాడ్. లొకేషన్ భలే ఉందంటే, లొకేషన్ బాగుండడం కాదమ్మా, పాజిటివ్గా ఉంటుంది. అంటే అక్కడ ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ మనకు కావాలి. అసలు ఆ మోతిగూడెం ఏం లొకేషన్స్ అమ్మా, అద్భుతమైన లొకేషన్. కాకపోతే మన వాళ్ళు కాస్త వెళ్ళి పిక్నిక్స్ కానీ వెళ్ళి అక్కడే తిని అక్కడే వేసి ఆ బాటిల్స్, బీర్ బాటిల్స్ అనేవి మన నదిలో పగలగొట్టి కొంచెం ఇది చేస్తున్నారు. కానీ లేదంటే నేను బాగా మొత్తం అంతా తిరిగామా ప్రపంచంలో, మన లొకేషన్స్ ఉన్నంత ఏవి లేవు, అంత అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెష్ వాటర్. మీరు చెప్తూ ఒక మంచి పాయింట్ అన్నారు. సినిమాలో నాకు నచ్చిన ఇంకో అంశం ఏంటి అంటే, మీరు సనాతన ధర్మం గురించి మాత్రమే కాకుండా అసలు దేశం కోసంగా ఎంత చక్కటి డైలాగ్స్ రాశారో, దేశంలో మనం సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఎలా ఉండాలో, అసలు ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలో కూడా చెప్పిన తీరు మాత్రం అమేజింగ్ అండి, చాలా బాగుంది. ఇందులో ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ సినిమా ద్వారా చెప్పటం